నమస్కారం. నమస్కారం. సార్, 'మార్క్ శంకర్' పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో, ఆ బాబుని ఒక అల్లు అర్జున్ అభిమాని ఎవరైతే ఉన్నారో అతను చాలా చండాలంగా మెన్షన్ చేసి బూతులతో సహా మాట్లాడడం జరిగింది. అసలు ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం కొన్ని ఇష్యూస్ పర్సనల్‌గా ట్రీట్ చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. బట్ చిన్న పిల్లల దగ్గరకొచ్చి కూడా పర్సనల్‌గా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ ఒక 2 రోజుల క్రితము గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న ఆయన కోలుకొని ఇంటికి కూడా వచ్చారు ఆ బాబు, చిన్న బిడ్డ. ఆ బిడ్డ గురించి చెడు వ్యాఖ్యలు ఎవరు చేస్తారు అని చాలామంది అనుకున్నాం గూడా మనం. ఎందుకు చేస్తారు పసిపిల్లల మీద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఎంత ద్వేషం ఉన్నా కూడా పసిపిల్లలు అన్నాక ఎవ్వరు చెయ్యరు. ఎందుకంటే మన బిడ్డకలా అయితే, లేకపోతే నాకే ఇలా అయితే మా అమ్మ ఎంత కుమిలిపోతుందని ఆలోచిస్తారు జనరల్‌గా. అలా చాలామంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారికి ఆహ్, మేమున్నాము, మీకేం కాదు, మా ప్రేయర్స్ ఎప్పుడూ ఉంటాయి ఆ బాబుకి అని పెట్టడము. రాజకీయ ప్రముఖులు మోడీ గారు ఫోను చేశారు, స్టాలిన్ గారు చేశారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, మొత్తం రామ్ గోపాల్ వర్మ, ఎవ్రీవన్ థింక్ దట్ హిస్ సన్ షుడ్ బి వెరీ వెల్. చాలా మంది అనుకున్నారు అల్లు అర్జున్, అందరూ పింక్ చేస్తున్నారు ప్రపంచంలో. అల్లు అర్జున్, మహేష్ బాబు పింక్ చేశాడు, రాజమౌళి పింక్ చేశాడు, అండ్ ప్రతి ఒక్కరు, అల్లు శిరీష్ పింక్ చేశాడు, ఎవ్రీవన్ పింక్డ్. అల్లు శిరీష్ చేయలేదు, ఎన్టీఆర్ గారు చేశారు. సో అంతమంది, రామ్ పోతినేని, ఎవ్రీవన్, హీరోయిన్స్ తమన్నా, సమాంత, అందరూ. బట్ వై అల్లు అర్జున్? అల్లు అర్జున్ ఎందుకు మెసేజ్ చేయలేదు? అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్ కానీ, అల్లు శిరీష్ కానీ, అల్లు ఫ్యామిలీ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. అట్లీస్ట్ గెట్ వెల్ సూన్ అన్నా పెట్టుండొచ్చు కదా, ఎందుకంత అనే దానికి. ప్లస్ అల్లు అర్జున్ బర్త్డేకి వీళ్ళెవరు విష్ చేయలేదు కాబట్టి వాళ్ళ కొడుకు ఏవైతే మాకేంటి అనుకున్నారా అని చాలామంది పడ్డారు. ఒక విషయం అండి, ఎన్ని మనస్పర్ధలున్నా, ఒళ్ళు బాగాలేనప్పుడు మనిషికి ఏమైనా యాక్సిడెంట్ అయినా, గాయాలైనా కూడా ఖచ్చితంగా స్పందించాలండి. అదే మానవత్వం అంటారు. దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించినప్పుడు మనం చేయాల్సిన మానవత్వం అదొక్కటే. ఓకే, పలకరించడం. సో ఒకవేళ వాళ్ళు పలకరించకపోయినా ఫోన్ చేసుంటారు, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, మామయ్య ఎలా ఉంది, బాబుకి ఏమైనా ఉందా అని మెసేజ్లు చేసుకుంటారు. అల్లు అరవింద్ గారు ఫోన్ చేసుంటారు, కళ్యాణ్ బాబు ఎలా ఉంది బాబుకి అని, ఏమైనా రావాలా అది ఇది అని చెప్పి. అంతేకాని మీడియాలో వచ్చి చెప్పాల్సినంత అవసరం లేదు అంటాను. ఒకవేళ ఎంత ద్వేషం ఉన్నా కూడా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అల్లు అర్జున్ గారు గమనిస్తే మీరు ఎన్ని ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరిగిన, అంటే బాధపడే సందర్భాలు, విషాదం అంటే విషాదం అని కాదు, బాధపడే సందర్భాలు ఏవి ఉన్నా కూడా తనకు బాధ కలిగిస్తుంది అనుకుంటే పెట్టడు. అది మీరు ఆలోచించండి, ఫస్ట్ నుంచి చూడండి. బట్ ఇక్కడ అట్ ద సేమ్ టైం ఆయన సంధ్యా థియేటర్లో అంత పెద్ద ఇష్యూ అయినా కూడా దాని మీద ఆయన మనసులో బాధపడి కుంగిపోయాడే తప్ప బయటకు వచ్చి స్పందించలేదు. అందరు తిట్టడానికి ఈగో అని, ఇక్కడ ఆయనకేం సపోర్ట్ చేయట్లేదు. అది ఆయన తత్వం. ఆయన తత్వాన్ని మనం ఎందుకు మార్చాలనుకుంటున్నాం? సమాజం కోసం నువ్వెందుకు మారాలి? నీ క్యారెక్టర్ని మారాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో యువర్ సెలబ్రిటీ, యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ క్యారెక్టర్. బట్ అందరూ అంటారు యువర్ క్యారెక్టర్ డిఫైన్స్ బై యువర్ బిహేవియర్ అండ్ ద వే యూ వాక్, యూ ట్రీట్ కదా. మైట్ బి ఆయన చిన్నలో ఏదైనా ఫోబియా ఉందేమో, ఇలాంటివి పెడితే. కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి, కొంతమందికి ఫోబియాలు ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా బ్లడ్ ఏదైనా చూసానంటే నాకు భయం వేస్తుంది. అదే చెప్తున్నాను. దాన్ని పెట్టుకొని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, అల్లు అర్జున్ చెప్పలేదు కదా అని చెప్పి అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని అల్లు అర్జున్ ఆర్మీ అంట ఆర్ఐపి మార్క్ శంకర్ అని పెడతారా అండి? బిడ్డ చనిపోయాడని పెడతారా? ఆశీస్సులు ఇవ్వాలి, ఆ బిడ్డ 100 ఏళ్ళు బతకాలి అని కోరుకోవాలి, కానీ బిడ్డ చనిపోయాడని పెడతాడు. అంత లకారాలు వాడాడు ఆయన గురించి, లెజినా మేడం గురించి వాడారు. అసలు అవి అందరూ వాడుతూనే ఉంటారు అనుకుని, కానీ ఆడవాళ్ళ గురించి వాడడం మరి చాలా దారుణంగా పెట్టారు. దాన్ని చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకోమా, నువ్వు వాడిని శిక్షిస్తావా అని పోలీసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. బికాస్ వాడినైతే వదలరండి గ్యారంటీ, వాడిని పట్టుకొని. ఎందుకంటే సుంషిత్ గారిని చూసారు ఒకసారి ఉపాసన మీద, ఇలా అంటే ఫ్యాన్స్ వెళ్ళాలన్నారు. వాడినైతే వదలడు. ఆ పెట్టినోడు ఎవడైతే వాడైతే బతకడు. ఇంకా అయిపోయింది, వాడికి నౌకలు, భూమి మీద నౌకలు చెల్లిపోయినాయి. దాని చట్టాన్ని వీళ్ళ చేతుల్లో తీసుకోకముందే పోలీసులు వాడిని తీసుకుని లోపలేస్తే వీడి ప్రాణమైనా మిగులుతుంది. లేకపోతే ఆర్ఐపి మార్క్ శంకర్ అని పెడితే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుంది అనేది. ఎవరిలో ఎంత కోపం ఉంటుంది, ఎంత ఉక్రోషం ఉంటుంది మనకు తెలియదు. నేనే దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు, అందుకే చెప్తున్నాను పోలీసులు వాడిని పట్టుకొని లోపలేయడమే బెటర్.
ఎందుకంటే బయట ఉంటే కొట్టేస్తారు. అవును. ఏమైనా చేయొచ్చు ఆ కోపంలో. వాడు ఎక్కడున్నాడో తెలిస్తే. ఆర్ఐపీ అని పెడతాడా అండి? వాడు తప్పకుండా. తెలివిగా ఏదో ఫేక్ ఐడీ అనుకుంటున్నాడే తప్ప, నేను పెట్టింది ఏది కూడా కనుక్కోలేరు అని అనుకుంటున్నాడు. కానీ ఏఐ టెక్నాలజీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో వాడు ఎక్కడి నుంచి పెట్టాడు, ఏ ఫోన్‌లో పెట్టాడు, ఏ ఊర్లో ఉన్నాడు అన్నీ తెలిసిపోతాయన్నమాట. అలాంటిది ఇలాంటి మాటలు ఎందుకు ఎక్కువవుతున్నాయి అసలు? అల్లు అర్జున్ గారిని వెనకేసుకొని చెప్పడం ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కించపరిచినట్టే కదా! కదా! అల్లు ఆయన అర్జునే లోగోతోనే చేయించుంటాడు అని అనుకుంటారు కదా జనాలు. అనుకునేవాళ్ళు అనుకుంటారు. వీళ్ళే ఈవెన్ ఎక్కడున్నారంటే లోగో హైలైట్ అయింది అనంటే ఆయన అభిమాని అనే కదా! లోగో ఏంటండి పేరు కూడా చెప్పాడు కదా! ఆ! కింద ఆయన కూడా ట్యాగ్ చేసాడు ఎట్లా అల్లు అవును. అర్జున్ అని. హ్మ్. మన కర్మ సార్ వాళ్ళ ఆర్ఐపీ సార్ మీరు ఎంజాయ్ చేద్దాం సార్ అని ట్యాగ్ చేసాడు కింద. అయ్యో! అసలు అల్లు మరి అర్జున్ అల్లు ట్యాగ్ అర్జున్ చేయడం గారి రిప్లై ఏం లేదా? నేను చెప్తున్నా కదండి ఆయన కొన్నిటి మీద స్పందించాడు. స్పందిస్తే చిలికి చిలికి గాలివాన బట్ అవుతుందని అది చిన్న విషయం స్పందించాడు. కాదు కదా! ఎంత చిన్న విషయమైనా స్పందించాడు. దట్ ఈస్ వాట్ అల్లు అర్జున్. ఆయన అది పాజిటివ్‌గా తీసుకోండి. ఇట్స్ ఓకే. స్పందించకపోతే మరి దేశం బూతులు ప్రపంచం అంతా మాట్లాడడాన్ని అదే చెప్తున్నాను. నేను అనేది అల్లు అర్జున్ అబ్బాయిని కాదు. అల్లు అర్జున్‌ని చెప్తున్నా నేను. అల్లు అర్జున్ దేనికి రెస్పాండ్ అవ్వడు. ఇతన్ని అసలు వదిలే ప్రసక్తే లేదండి. అలాంటి మనుషుల్ని మనం సమాజంలో తిరగనిస్తే వాళ్ళ అమ్మ ఫోటోకే రేపు పొద్దున్న రోజున డబ్బుల కోసం వాళ్ళ అమ్మ ఫోటోకే వాడు ఆర్ఐపీ అని పెట్టుకొని వాడు డబ్బులు సంపాదించుకునే రకం అలాంటి వాళ్ళు. సో, అలాంటి వాళ్ళని మనం అసలు సమాజంలో ఉంచకూడదు. ఏరిపారేయాలన్నమాట. ప్రక్షాళన చేయాలి. నీతి, నిజాయితీ లేని కుక్కకైనా కొంచెం నీతి ఉంటదండి. అవునండి. ఇలా బిహేవ్ ఓకే. చేసే నేను వాళ్ళకి కుక్కల్ని నీతి మాట్లాడకూడదు. ఏముంటది? బికాజ్ ఐ యామ్ ఎ పెట్ లవర్. ఐ యామ్ ఎ బ్లూ క్రాస్ మెంబర్. నేను జంతువులతో పోల్చకూడదు కానీ జంతువులకైనా కొంచెం నీతి, నిజాయితీ అనేది నడుస్తది. ఇలాంటి వాళ్ళకి అలాంటిది ఉండదు. వాడికి దేహశుద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అది పోలీసుల చేతిలోనే జరగాలని కోరుకుంటున్నాను. బయట వాళ్ళు తొందరపడి వాడినేమి మీరు చెయ్యొద్దు. మీరు రిస్క్‌లో పడొద్దు.